పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న రాజేష్ నాథ్ అమ్మాయిలను ట్రాప్ చేశాడని అఘోరి చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రాజేష్ నాథ్ ఒక మోసగాడని, అతని దగ్గర లైసెన్స్ లేని 6 గన్స్ ఉన్నాయని అఘోరి చెప్పారు. పోలీసులు అతనిపై యాక్షన్ తీసుకోకపోతే తానే లేపేస్తానని హెచ్చరించింది. ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇద్దామని వస్తే దాక్కున్నాడని, పూజల పేర్లతో సెటిల్మెంట్లు చేస్తున్నాడని అఘోరి ఆరోపించింది. కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు తెలుసుకోవాలి ప్రజలు అందరూ కూడా. ఆయనకి మీకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఏముండదు, ఆర్థిక లావాదేవీలు ఏం లేవు. నన్ను ఎక్కడేమో, నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా. అతని దగ్గర ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో, ఎలా ఇయ్యకుంటున్నాడో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలా అసభ్యంగా ప్రవర్తించాడో, ఎవరి దగ్గరికి వెళ్ళి లాడ్జీలలోకి తీసుకెళ్ళిండో అన్నీ ఉన్నాయి. వాటి గురించి పోరాడడానికి వచ్చాను. నా కార్యాచరణ అనేది నేను చెప్తాను. నేను ఎక్కడ కొట్టాలో నేను అక్కడ కొడతాను, ఊరికే ఉండను. ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఎవరితో ఎలా ఎలా ప్రవర్తించడం అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడికి కూడా నేను మీడియా ముందుకు కానీ ఎక్కడికి కూడా తేను. నేను కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన కాదు, ఎందుకు ఇలా చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. 10 గంటలు ఉన్నాయి వీడి దగ్గర, స్వయంగా నాకే చూపించింది. వితౌట్ లైసెన్స్ బయట ఏమేమి చేస్తాడో మీకు తెలుసా? పబ్బులకి వెళ్తాడు, ఎలాంటి డ్రెస్సింగ్ చేస్తాడు తెలుసా? అగోరకుండే లక్షణాలు ఒక్కట్లేవు. ప్రజలు కూడా ఎవరిని నమ్మాలి,